పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పాలన గాడి తప్పుతుంది బాబు. చంద్రబాబుకి రాజకీయం పట్టుతప్పిందా? ఇదివరకట్లా లేని పాలన అదే నిజం. కాలంతో పాటు మారమని చెప్పాలా? ఒక జగన్ 45 ఏళ్లు దాటినా ఒక పవన్ 45-50 మధ్యలో ఉన్న రాజకీయ పార్టీల అధినేతలు. ఈ ఇద్దరి పార్టీ కాస్త కొత్తగా పుట్టిందే. ఒకరి పార్టీ 20 ఏళ్ల కింద పుట్టితే ఇంకొకరి పార్టీ 15 ఏళ్ల కిందట పుట్టింది. ఏది ఏమైనా మొత్తానికి జగన్ పవన్ ఇద్దరు కూడా యువ రాజకీయాలతో సమానం. కానీ చంద్రబాబు అలా కాదు. చంద్రబాబు నాయుడు దాదాపు వీరిద్దరికంటే బాగా ఎక్కువగా పనిచేసిన, పరిణితి చెందిన అనుభవజ్ఞ రాజకీయ నాయకుడు. ఇక చంద్రబాబు నాయుడు రాజకీయ పాలనా వ్యూహాలు సందర్భాన్ని బట్టి ఫలిస్తూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ ఏర్పాటు, ఇటీవల కాలంలో కూటమి కట్టడం వంటి కీలక నిర్ణయాలు విజయవంతమయ్యాయి. రాజకీయాల్లో వ్యూహాల ఫలితాలు, ఎప్పుడు మారుతున్న పరిణామాలు, ప్రజల అంచనాలు, ప్రతిపక్షాల స్పందనపై ఆధారపడి ఉంటాయి. రాజకీయ వ్యూహాలు, పొత్తులు ఎన్నికల సమయంలో జనసేన బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడడం వల్ల ఓట్ల చిలుకను అడ్డుకోవడంలో ఆయన వ్యూహం పూర్తిగా ఫలించింది. అయితే దీర్ఘకాలికంగా కూటమిలోనూ పార్టీలను సమన్వయం చేసుకోవడం, క్యాడర్ అంచనాలను అందుకోవడంపై ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతుంటాయి. పాలన, అభివృద్ధి ప్రణాళికలు, పారిశ్రామికీకరణ, ఎంఎస్ఎంఈల అభివృద్ధి, విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం రూపకల్పన వంటి బ్లూ ప్రింట్లతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానాలు క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించి ఆశించిన ఫలితాలను ఇస్తేనే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రాజకీయ ప్రయోజనం లభిస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. చంద్రబాబు ప్రస్తుత నిర్ణయాలు కూటమి రాజకీయం ఒకంత పార్టీలో ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో మాదిరిగా చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరొక వైపు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడుస్తున్నా నేటికి నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య సమన్వయం లేదు. అలాగే అవినీతి ఇష్టారాజ్యంగా నడుస్తుంది. శాంతి భద్రతల సమస్య చంద్రబాబు పాలన అనిపించడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడు తప్పింది. అనేక సంఘటనలు జరుగుతున్నప్పటికీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో దేనిని కప్పిపుచ్చడం సాధ్యం కాదు. గతంలో చంద్రబాబు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేవారే కాదు, కఠినంగా వ్యవహరించేవారు. గతంలో తన పాలనలో జరిగిన విషయాలు ప్రతి సభలో వల్లెవేస్తే సరిపోదు. ప్రస్తుత పరిస్థితిని అదుపు చేయకుంటే రానున్న ఏ ఎన్నికల్లో అయినా ప్రభుత్వానికి, పార్టీకి ప్రజలు దూరం అవుతారన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.